రాష్ట్రంలో రాజకీయాలు కొత్త ట్రెండ్కు దారితీస్తున్నాయా? గెలిస్తే ప్రజల్లో ఉంటాం, ఓడిపోతే ఫామ్ హౌస్ కి పరిమితమవుతాం అన్న ధోరణిలో పొలిటికల్ లీడర్లు ఉన్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత వైఖరి చూస్తే ప్రజల్లో అవే అనుమానాలు కలుగుతున్నాయి. 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని కోల్పోయారు. దాంతో ఆయన 13 నెలలుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అయితే అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటా, ప్రజా సమస్యలు పట్టించుకుంటా, అధికారం లేనప్పుడు నాకే పని అన్నట్లుగా గులాబీ బాస్ వైఖరి ఉండడంతో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరిగిపోతుంది. కేవలం పార్లమెంటు ఎన్నికల సందర్భంలో వచ్చి ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేనేలేవు. ఇటీవల జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీతారాం యేచూరి, రతన్ టాటా లాంటి ప్రముఖులు చనిపోయిన సందర్భంలోనూ బయటకు వచ్చి నివాళులు అర్పించలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎన్నికల్లో ఒకరికి మాత్రమే విజయం దక్కుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా పోరాడుతూనే ఉన్నారు. ఇటు కర్ణాటకలో బీజేపీ, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఆంధ్రప్రదేశ్ లో 6 నెలల క్రితం వరకు చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వారు అధికారం కోల్పోయినా నిత్యం ప్రజల్లోనే ఉండిపోయారు. కానీ తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని, అందుకే కేసీఆర్ బయటకు రావడం లేదని కొన్నాళ్ళు ప్రచారం జరిగింది. దాంతో ప్రజల్లో కాస్త కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించింది. మరోవైపు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మొదటి వారం నుంచే కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచింది. కానీ ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మాత్రం బయటకు రావడం లేదు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన రావడం లేదు. దీంతో రాజకీయంగా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది. మీడియా, ప్రజలు, మేధావుల నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. వీరందరికీ ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక పార్టీ ముఖ్య నేతలు లోపల ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే గ్రామ స్థాయి కేడర్ అధికార పార్టీ వైపు జంప్ అవుతుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు రాకపోవడంపై పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ లో పార్టీ నాయకులు కేసీఆర్ ని కలిసినప్పుడల్లా బయటకు రావడంపైనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసి తనను బయటకు రమ్మంటే ఎలా వస్తాను అంటూ బీఆర్ఎస్ అధినేత వారితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలోనే చెప్పానని, తనేమి కొత్తగా చేయడం లేదని, చెప్పిన పనినే చేస్తున్నానని పార్టీ నాయకులతో కేసీఆర్ అన్నట్లు సమాచారం.